హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై మినీ వరల్డ్. నేను మీ పుష్ప సురేష్. ఈరోజు అయితే ఒక హెల్దీ స్వీట్ రెసిపీతో వచ్చేసా. అదేంటి అంటే మినప సున్ని ఉండలు. ఎలా చేయాలో చూసేద్దామా? అయితే రండి. నేను చెప్పే విధంగా సున్ని ఉండలు చేసుకుంటే ఈ సున్ని ఉండలు చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టగానే కరిగిపోయేలా వస్తాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక టీ గ్లాస్ కొలత తీసుకొని దాంతో ఓ 2 టీ గ్లాసులతో మినపగుడ్లను తీసుకొని నేను చూపించే విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. నేను చూపించే విధంగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. నాకైతే 10 నుంచి 15 నిమిషాల పాటు టైం తీసుకుంది. ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టు మినపగుడ్లు ఈ కలర్ వచ్చేంత వరకు, మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మినపగుడ్లు అయితే ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇంకొక 2 మినిట్స్కి ఇప్పుడు సరిగ్గా వేగాయి. ఇప్పుడు వీటిని ఓ ప్లేట్లోకి తీసుకొని తర్వాత అదే కడాయిలో ముందుగా మనం కొలతకి తీసుకున్న టీ గ్లాస్తో 1.5 గ్లాస్తో రైస్ని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్లయితే రైస్ ఈ విధంగా వైట్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. దీన్ని కూడా పక్కకి తీసుకొని ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న రైస్ని, మినపగుడ్లని ప్లేట్లలో వేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మినపగుడ్లు మాత్రం బాగా చల్లారిన తర్వాత మాత్రమే పొడి చేసుకోవాలి. ముందుగా పొడి చేసుకుంటే ఆ వేడికి పిండి ఉండలు ఉండలుగా అయిపోతుంది, టేస్ట్ కూడా సరిగా ఉండదు. బాగా చల్లారిన తర్వాత ఆ మినపగుడ్లని పొడి చేసుకొని పిండి జల్లెడలో వేసుకొని బాగా జల్లించిన తర్వాత ఇంకా రవ్వలా ఏమైనా మిగిలితే ఇంకోసారి మిక్సీ చేసుకుంటే సరిగ్గా సరిపోతుంది నేను చూపించిన విధంగా. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న రైస్ని కూడా అలాగే చేయాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే పొడి చేసుకోవాలి. నేనైతే మిక్సీలో వేసుకున్న పొడి చేసుకొని పిండి జల్లెడలో వేసుకొని పిండిని జల్లించుకొని మిగిలిన రవ్వని మరొకసారి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిగ్గా సరిపోతుంది. రైస్ అయితే త్వరగా పిండి అవ్వదు. ఓ 2-3 నిమిషాలు ఎక్స్ట్రా గ్రైండ్ చేసుకుంటే సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు ముందుగానే మనం తీసుకున్న టీ గ్లాస్తో 1.5 టీ గ్లాస్ పంచదారని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వేలకలు కూడా వేసుకోవాలి. నేనైతే ముందు వేసుకోలేదు, మర్చిపోయాను. తర్వాత వేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ముందుగానే మనం పక్కన పెట్టుకున్న పిండి మిశ్రమంలో ఈ షుగర్ పౌడర్ని కూడా వేసుకొని నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. సున్నుండలు అయితే నేను మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్న, తినాలనిపించినప్పుడు అంతా అరగంటలో తయారు చేసుకుంటా. సున్నుండలు అయితే చేయడం చాలా కష్టమని అందరూ అనుకుంటారు, కానీ ఒక్కసారి చేసిన తర్వాత దానికంటే ఈజీ ఇంకేమీ లేదు. ఇప్పుడు కొద్దిగా నెయ్యి తీసుకొని నెయ్యి కరిగేంత వరకు సిమ్లో పెట్టుకొని నెయ్యి కరిగేంత వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గ్లాస్లో ఈ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్న పిండి మిశ్రమంలో కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని ఉండలు లేకుండా బాగా కలిపి ఉండ గట్టిపడడానికి సరిపడేంత నెయ్యిని వేసుకొని ఒక్కొక్కటిగా ఉండలు చుట్టుకుంటే మన మినప సున్ని ఉండలు రెడీ. నేను చెప్పే విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఓ అరగంటలో హెల్దీ మినప సున్నుండలు చేసుకోవచ్చు. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా? ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.